లూకా సువార్త 12వ అధ్యాయం 19వ వచనం చూడగలిగితే, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునని నేను. ధనవంతుని ఆలోచనలవి. నా ప్రాణమా అనేక సంవత్సరములకు సరిపడా ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉన్నది. సండే స్కూల్ టైం నుంచి వింటున్న సందర్భం అండి ఇది. ధనవంతుడు తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు, తనలో తను మాట్లాడుకుంటున్నాడు. అనేక సంవత్సరములకు కావలసిన ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉన్నది. ఇక లోటు ఏమీ లేదు, ఇబ్బంది ఏమీ లేదు, సమస్య ఏమీ లేదు అన్నట్టుగా ఆలోచించుకుంటున్నప్పుడు దేవుడు అతను ఏమని హెచ్చరిస్తున్నాడు చూడండి. 20వ వచనం. అందుకు దేవుడు, వెర్రివాడా, ఏమన్నాడండి? వెర్రివాడా అంటున్నాడు. ఆలోచించారు ఎప్పుడైనా? ఈరోజు సమాజాన్ని మనం చూసినా, లేదా ఆనాటి నుంచి ఈనాటి వరకు మనుషులను మనం చూసినప్పుడు అందరి ఆలోచన ఇదే. బాగా చదువుకోవాలి, ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, వివాహం చేసుకోవాలి, పిల్లలు, వారి చదువులు, వారికి వివాహాలు. ఇదే క్రమం. దీని గురించి మనిషి ఆలోచిస్తున్నాడు. ఇది తప్పని కాదు, అది మాత్రమే ఆలోచిస్తే నష్టపోతాడని చెప్తున్నాడు అది దేవుడు. అక్కడితోనే మనిషి ఆలోచనలు నిలిచిపోతే మనిషి నష్టపోతాడు అని చెప్తున్నాడు. అవును, నష్టపోతాడు, వెర్రివారిగా మిగిలిపోతారని చెప్తున్నాడు. అందుకే సామెతల గ్రంథంలో ఏం చెప్పాడు? బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడు? పరమునకు పోవు జీవమార్గమున నడుచుకుంటాడు. బుద్ధిమంతుడైతే కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని పరమనున్న జీవమార్గమున నడుచుకుంటాడు అన్నాడు. పరమునకు పోవు జీవమార్గం అన్నాడు. బుద్ధిహీనుడైతే ఇదిగో ప్రభు చెబుతున్న ఉపమానంలోని ధనవంతుని వలె ఆలోచిస్తాడు అని చెప్తున్నాడు. ఏమంటే ధనవంతుడు చేసిన నేరం ఏంటి అని మనం ఆలోచిస్తేనండి, పంటలు బాగా పండించుకోవడం నేరం కాదు, ఆస్తిని సమకూర్చుకున్నాడు లేదా ఆహార పదార్థాలను సమకూర్చుకున్నాడు నేరమేమీ కాదు. దేవుడు మనం బ్రతకడానికి ఇవన్నీ ఇచ్చాడు, అది కాదు నేరం. పరమునకు పోవు జీవమార్గమును గుర్తించకుండా బ్రతకటం నేరం. పరమునకు పోవు జీవమార్గమును గుర్తించకుండా మోసపోతున్నాడు చూసారు, అది నేరం. అందుకు వెర్రివాడయ్యాడు. పంట పండించుకున్నందుకు వెర్రివాడు కాదు, ఇల్లు కట్టుకున్నందుకు వెర్రివాడు కాదు, ఉద్యోగాన్ని సంపాదించుకున్నందుకు వెర్రివాడు కాదు, బాగా చదువుకున్నందుకు వెర్రివాడు కాదు. ఎందుకు వెర్రివాడిగా మిగిలిపోతున్నాడు అనంటే, ఇదే జీవితం అనుకుంటే వెర్రివాడిగా మిగిలిపోతాడు. అందుకు దేవుడు చెప్తున్నాడు, వెర్రివాడా అని హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న మనలో ఎవరైనా ఇప్పటికీ ఈ శరీరం కోసమే ఆలోచిస్తూ, 60 ఏళ్ల ఈ జీవితం కొరకే ఆలోచిస్తూ, ఆత్మలుగా మనం తిరిగి వెళ్ళిపోవలసిన లోకం గురించి ఆలోచించని స్థితిలో ఉంటే కనుక మనం కూడా ఎవరని చెప్పండి? వెర్రివారమే. ఆలోచిస్తున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పాడు, శరీరం కేవలం నిష్ప్రయోజనం. కానీ మనిషి ఈ శరీరం కోసం ఆలోచిస్తాడు తప్ప రాబోతున్న శాశ్వతమైన జీవితం గురించి ఆలోచించడండి. రాబోతున్న శాశ్వతమైన గురించి ఆలోచించడు. మోసపోతున్నారండి. పోనీ ఆత్మ గురించి ఆలోచించకపోతే వచ్చే నష్టం ఏమైనా ఏమంటే మరలా పూడ్చుకునేదా, మరలా సరి చేసుకునేదా మరొక అవకాశం ఉందా అండి? లేదు కదా. మరలా సరి చేసుకోవడానికి అవకాశం ఉందా అంటే లేదు కదా. ఉన్నది ఒక్క జీవితమే, ఈ చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో మన దేహంతో జరిగించినటువంటి క్రియలను బట్టి ఇదిగో ఆత్మకు తీర్పు ఉంది. ఆత్మలుగా క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరికి ఈ మాటలు అర్థం కావట్లేదండి, రుచించట్లేదు. ఈరోజు సువార్త ప్రకటనని, కరపత్రాలు తీసుకువెళ్తున్న వారిని, సువార్త ప్రకటిస్తున్న వారిని ఎందుకు శిక్షిస్తున్నారు, ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు, ఎందుకు అవహేళన చేస్తున్నారు తెలుసా అండి? మరణం తర్వాత ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరణం తర్వాత ఇదిగో మనం ఎదుర్కోబోతున్నటువంటి తీర్పు ఉంది. ఆ రోజు మన దేహంతో జరిగించిన క్రియలను బట్టి లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. జాగ్రత్త పడండి అని చెప్పేది. అందుకే స్వీకరించలేకపోతున్నాం. కొన్నిసార్లు సువార్త మీటింగ్స్లో మరణం గురించి ఎక్కువ విషయాలు చెప్పినప్పుడు కొంతమంది ఏదో నిరాశతో, భయముతో మధ్యలోనే వెళ్ళిపోయేటటువంటి మనస్తత్వం కలిగిన వారు మనకు కనబడుతున్నారు. అవునండి. లేదు వివాహ ఆహ్వాన పత్రికల ఇదిగో మీకు ప్రేమ విందు ఉంటుంది రండి అని ఏదో భోజనానికి పిలిచేది కాదు సువార్త పత్రిక.
మరణం తర్వాత జీవితం ముందు జాగ్రత్త అని చెప్పేది సువార్త పత్రిక. ఎప్పుడైతే మరణం గురించి మాట్లాడుతున్నామో అదొక కీడు అన్నట్టుగా, మరణం అంటే ఆలోచించడమే భయపడుతున్న సమాజం ఈరోజు రాబోతున్న శాశ్వతమైన జీవితాన్ని గురించి ఆలోచించలేక మోసపోతుందండి. ఇలాంటి సమాజంలో బతుకుతున్న మనం నిజంగా ఎలాంటి అవగాహనతో బ్రతుకుతున్నాం? పరమునకు పోవు జీవమార్గంలో మనం నడుచుకుంటున్నామా, లేదంటే ప్రభు చెప్పినట్టుగా బుద్ధిహీనుని వలె, వెర్రివాని వలె ఈ 60 ఏళ్ల జీవితం కొరకు ఆలోచించి మోసపోతున్నామా? చాలా తీక్షణంగా ఆలోచించుకోవాల్సిన విషయం అండి. ఒకవేళ ఈ జీవితాన్ని ముగించుకుని పాతాళానికి చేరిపోతే అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయో కూడా ప్రభు చెప్పాడు. ఆయన అబద్ధికుడు కాదు కదండి. ఈ దేహంతో జరిగించిన క్రియలను బట్టి ఇదిగో మనం మరణించిన తర్వాత ఒకవేళ మనం కనుక పాతాళానికి వెళ్ళిపోతే పాతాళంలో పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు కదండి. లాజరు ధనవంతులకు సంబంధించిన చరిత్ర. కొంతమంది దీన్ని చరిత్ర అన్నారు, కొంతమంది దీన్ని ఉపమానం అన్నారు. ఉపమానమైన చరిత్ర అయినా జరగబోయే వాస్తవం అది. లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చారు, ఆయన తీసుకెళ్ళిపోయారు. ఆత్మగా ఆయన అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు వెళ్ళిపోయాడు. అక్కడ అబ్రహాము లాంటి భక్తులు ఉన్నారు అని చాలా స్పష్టంగా ప్రభు చెప్పాడు. అలాగే ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు చనిపోయిన తర్వాత భయంకరమైన వేదనకరమైన చోటుకి జారిపోయాడు అని కూడా చాలా స్పష్టంగా ప్రభు చెప్పాడు. సరే, ఇవన్నీ తెలుసు కూడా మనం ఎలా బ్రతుకుతున్నామనే ప్రశ్న వేసుకోవాలి. తెలుసు కదా మనకి. ఇదే కదా అసలు విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఏంటండి? అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి నిత్యము ఉండేవి, దృశ్యమైనవి అనిత్యములు అన్నాడు కదా కొరింథీ పత్రికలో. ఈరోజు మనం చూస్తున్న ఈ భూమి విశ్వం అనిత్యం, కొంతకాలం ఇవన్నీ ఉంటాయి. చివరికి మనం ధరించుకున్న ఈ దేహం కూడా కొంతకాలమే మనతో ఉంటుంది. మనకు తెలిసిన విషయమే కదండి. ఎవరికి ఎంత ఆయుష్ ఉన్నదో తెలీదు, ఎవరు ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతారో తెలీదు. ఆయుష్ తీరిన తర్వాత ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోవాలి కదా. దాన్నే కదా మరణం అన్నాం. ప్రతి మనిషి మరణ ద్వారా ప్రయాణం చేయాల్సిందే కదా ఈ భూమి మీదకి వచ్చిన వారు ఎవరైనా. మరి ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? మనిషి చాలా మోసపోతున్నాడండి. ఎంతమంది పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుకునేవారుగా, నడిపించేవారుగా, కుటుంబాలు నిలబెట్టేవారుగా ఈరోజు ఎంతమంది జాగ్రత్త తీసుకుంటున్నారో ఆలోచించండి. ఇవన్నీ చూసిన ప్రభు అన్నాడు, ధనవంతుడిని చూసి ఏమన్నాడు? వెర్రివాడా. కేవలం భౌతికమైన జీవితాన్ని గురించి ఆలోచిస్తూ, కంటికి కనిపిస్తున్న ఈ శరీరాన్ని గురించి ఆలోచిస్తున్న ధనవంతుడిని చూసి ప్రభువు వెర్రివాడా, వెర్రివాడా అన్నాడు. మనం కూడా భౌతికమైన విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నామా? అభౌతికమైన జీవితం, రాబోతున్న శాశ్వతమైన జీవితం ఈరోజు కంటికి కనిపించకపోవచ్చు, కానీ ఆత్మలుగా మనం వెళ్ళిపోవలసిన లోకం గురించి మనం ఆలోచించగలుగుతున్నామా? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. దేవుడికి అవకాశం ఇచ్చాడు. ఒకవేళ ఈ ప్రాంగణంలో ఉన్నవారు ఎవరైనా మంచి భక్తి మార్గంలో ఉంటూ పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుకున్నవారైతే సంతోషం. వారికి ఒక ప్రశ్న, మరి మన చుట్టూ ఉన్న సమాజాన్ని ఆలోచింప చేయడానికి, ఇంకా మన కుటుంబాల్లో రక్షణలో లేని వారిని గురించి మనం చేస్తున్న ప్రయత్నాలు ఏమున్నాయి? ఇప్పుడు బ్రతులాడుతున్నామండి. అరే నమ్మరా, పాతాళం ఉందరా, పరలోకం ఉంది. ప్రభు చెప్పాడు, ఏదో ఒక మాట చెప్పి వెళ్ళిపోలేదురా, ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణాలు తీస్తున్నా ఈ మనుషుల్ని ఎలా రక్షించాలని ఆలోచించాడు రా ప్రభు. రక్షణ గురించి ఒకసారి ఆలోచించరా అని బతిమలాడుతున్నామండి. ఆలోచించండి. ఒకవేళ బ్రతిమలాడినా వినకపోతే హెచ్చరించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇక నా వల్ల కాదు అన్నప్పుడు కనీసం ప్రార్థన చేస్తున్నామంటే మనం ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా ప్రార్థించారా? ఇంకా మా అన్నయ్య మారలేదు, మా తమ్ముడు మారలేదు, మా అక్క మారలేదు, మా నాన్న ఇంకా మారు మనసు పొందలేదు, మా అమ్మ ఇంకా బాప్తిజం తీసుకోలేదు. ఎప్పుడైనా ఆలోచిస్తున్నామండి? ఇవన్నీ ఒకసారి ముందు పెట్టినప్పుడు ఎంత అవసరమో మనకు అర్థం కావాలి. రక్షణ అనేది ఎంత అవసరమో మనకు అర్థం కావాలండి. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాను. తెలుసో తెలియకో పాపపు స్థితిలో పడిపోతూ
మాట చేతనో, ఆలోచనల చేతనో, క్రియల చేతనో పాపపు బంధకాలలో చిక్కుకుంటున్న ఈ మానవాళ్ళని రక్షించి పరలోకం తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. నిజం కదా, అందుకే కదా ఆయన ప్రాణం పెట్టాడు. ఎప్పుడైనా ఆలోచిస్తున్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా? సీరియస్గా ఆలోచించాల్సిన విషయం.